రామ్మూర్తి నాయుడు గారు ఒక మంచి మిత్రుడు నాకు. నేను మీ అందరికీ తెలుసు, హీరోగా తిరుపతిలోనే చాలా ఎక్కువ సినిమాలని షూటింగ్ చేసేవాడిని. అప్పట్లో మేము జిగిరి దోస్తులం, చాలా మంచి మిత్రులం, కలిసి తిరిగేవాళ్ళం, కలిసి ఆడుకున్నాం, కలిసి ఉన్నాం చాలా కాలం పాటు. ఇవాళ ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను నేను. తన ఆరోగ్యం కూడా బాగోలేదు. ఎప్పటికైనా మీ అందరికీ తెలుసు, ఫైనల్గా డెస్టినేషన్ దేవుడు ఇవాళ. బట్ రామ్మూర్తి నాయుడు గారు చాలా అద్భుతమైన మిత్రుడు, చాలా చాలా వెరీ ఫ్రెండ్లీ. ఒక మంచి మిత్రుడిని ఇవాళ కోల్పోయాను. అవునండి, తిరుపతిలో నేను ఎక్కువ షూటింగ్లు సినిమాలు తీసిన తిరుపతి మీ అందరికీ తెలుసు, ఐడియా ఉండుంటుంది మీకు. దాదాపు 28-30 సినిమాల దాకా తిరుపతిలో చేశాను నేను. 80-90% సూపర్ హిట్లు అన్నీ. ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు, ఎదురు 3, పక్కన పెళ్ళాం, బృందావనం, మీ అందరికీ తెలుసు అన్ని సినిమాలు. ఆ టైంలో ఆల్మోస్ట్ 25-30 ఏళ్ల క్రితం నుంచి ఒక అద్భుతమైన మిత్రులు మేము. రామ్మూర్తి నాయుడు నేను చాలా మంచి మిత్రులు. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అంటే చంద్రబాబు గారి ద్వారా పరిచయం అయినారా లేకపోతే కాదండి, మామూలుగా లోకల్గానే నేను ఆల్మోస్ట్ నన్ను తిరుపతి లోకల్ అంటారు ఎక్కువ. సో తిరుపతిలో నేను ఎక్కువ షూటింగ్స్ చేయడం వల్ల, మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ ఎక్కువ షూటింగ్స్ చేయడం వల్ల తిరుపతికి నాకు చాలా అటాచ్మెంట్. అందుకే భగవంతుడు కూడా నాకు పైన కాటేజ్ కట్టే అవకాశాన్ని ఇచ్చారు. అప్పుడు కూడా అందరం కలిసి మెలిసి వీటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఓ మంచి మిత్రుడు అండి రామ్మూర్తి, నాకు చాలా మంచి మిత్రుడిని కోల్పోయాను. థ్యాంక్ యూ.